బరువులు ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఉంటే అన్నీ పెట్టి నీళ్ళు డాడీ పంట ఎట్లా నడిపిస్తాడు. ఈరోజు మా ఇంట్లో చికెన్ బోటి రెండు అనమాట. సో సంక్రాంతి స్పెషల్ వచ్చేసి ఈరోజు. హాయ్ మా, ఏం చేస్తున్నావు? ఈరోజు మా ఇంట్లో చికెన్ బోటి రెండు అనమాట. సో సంక్రాంతి స్పెషల్ వచ్చేసి ఈరోజు. నువ్వు బోటి వండు, నేను చికెన్ వండుతా. చికెన్ మంచిగా వండుతావురా. చెప్పిళ్ళకి చికెన్ నేను మంచిగా వండుతాను. చికెన్ మంచిగా ఉంటుంది, చికెన్ మంచిగా ఉంటుంది. అట్లా మనకు మంచి పేరు ఉందన్నమాట వంటల కాడ. అప్పుడప్పుడు చికెన్ బోటి సండే నేనే చేసుకుంటాను అనమాట. అవునవును, నేర్చుకోవాలి బిడ్డ. అట్లా నేర్చుకుంటే చేసుకుంటా నేనే. సో మా మమ్మీకి వచ్చేసి ఒక 1 month నుంచి బెడ్ రెస్ట్లోనే ఉందన్నమాట. సో ఈ మధ్యన కొంచెం బయటికి వచ్చి మళ్ళీ వర్క్ అయితే చేస్తుంది. కొంచెం చిన్నగా ఇంట్లో వంట చేసుకోవడము, బియ్యం పెట్టడము, నాకు టిఫిన్ కట్టడము. సో ఇంట్లో చిన్న చేస్తుంది అనమాట. పని చేసి కంప్లీట్గా బెడ్ రెస్ట్కి వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం సెట్ అయింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి వచ్చేసి ఇంట్లో అయితే బోటి ప్లస్ చికెన్ అయితే వండుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళు అయితే వస్తారు ఈరోజు. వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు కూడా ఒక 15-20 days అవుతుంది. సో మళ్ళీ ఈరోజు వస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత మాల్లుడు వస్తాడు, చూపిస్తా ఫస్ట్ టైం మన వీడియోలో అయితే మాల్లుడు వస్తాడు ఈరోజు. వస్తాడు, ఆట ఆడతాడు మంచిగా. ఇంకమ్మా నిన్న నువ్వు షార్ట్ వీడియోలో పెట్టిన, నిన్న సాయంత్రం 6 పెట్టిన, పొద్దుగాల 6 వరకు 10,000 పోయింది మా. మంచిగా వచ్చింది వీడియో. మన ఛానల్ వచ్చేసి దగ్గర ఒక సంవత్సరం దాకా మనం పెట్టలే, మళ్ళీ ఏం పెట్టలే. మళ్ళీ పెట్టినాక కూడా సడన్గా రీచ్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. చెప్తాం మళ్ళీ అక్క వాళ్ళకి తెస్తారు. జాన్ గారికి కాల్ చేయాలి. ఆడు పొద్దుగాల నుంచి 3 సార్లు ఫోన్ చేసిండు. పొద్దుగాల నుంచి 3 సార్లు ఫోన్. ఆయన బాడీ అన్న ఉంది కానీ పానం అంతా ఇన్న ఉందండి. సో మావాడు పండగకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేరనమాట. అన్న వదిన బాబు చిన్నోడు. సో వాడు ఏంటంటే పోయిండు. ఇప్పుడు పోయి నిన్న ఈవినింగ్ వేరు. నిన్న ఈవినింగ్ నుంచి నాకు దగ్గర 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసిండు. తాతకి ఈ బాబాయ్, మా నాన్నకి ఈ బాబాయ్, మా ఆడత బాబాయ్ అని. పొద్దుగాల 7 గంటలకే ఫోన్ చేసిండు. ఆడు పోయిండు, ఆడు ఊరికి పోయిండు కానీ పానం అంతా ఇన్న ఉందండి. 7 గంటలకే ఫోన్ చేసి తాత 7 గంటలకి లేచాడు కదా, ఒకసారి ఈ బాబాయ్ మాట్లాడుతా అంటుండు. నేను పడుకున్నా కానీ నాకు తెలియదు మీరు లేచారు అని. ఎందుకు చల్లీలతో చేస్తాను భరిస్తున్నారు. అయిపోయింది చలి. అప్పట్లో పెడతలేదు, వినమ్మన్నట్లా లేదు. చాలా తగ్గింది, అప్పట్లో లేదు చలి. వీళ్ళు ఎత్తలేరు, ఏడున్నారు, బిజీగా ఉన్నారు. అన్న ఫోన్ ఆడు ఇందాక నేను చికెన్కి పోతుంటే ఫోన్ చేసిండు జాన్ గారు. చేస్తున్నా. సో గైస్ చికెన్కి అయితే కలిపి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్, షటప్ విజిల్ వస్తుంది ఇప్పుడు. కొంచెం కారం, పెరుగు లేదు, పెరుగు మిక్స్ అయింది. కారం గట్టి విజిల్ వస్తుంది. కారం, పసుపు, కొంచెం ఉప్పు, పెరుగు లేదు, పెరుగు మిస్ అయింది.
సో అల్లం వెల్లిగడ్డ మిక్స్ అయింది కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే కొంచెం గరం మసాలా. సో గాయ్స్, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా, అయిపోయింది. చిన్న పచ్చిమిర్చి, ఆనియన్స్. సో దీంట్లో ఉండదు అనమాట ఇప్పుడు నేను వచ్చేసి. సో బోటి కూడా అవుతుంది. ఏంటంటే ఫస్ట్ మన తెలంగాణలో ఎట్లుంటుందంటే ఫస్ట్ బోటి, మటన్, కాదలకాయ, లివర్, ఇది మెయిన్ ఫస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే కలిపి పెట్టేసుకున్నా. ఇది కలిపి పెట్టేసుకున్నా, కొంచెం ఇది మగ్గాల, బాగా మగ్గిన తర్వాత అప్పుడు డైరెక్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇప్పటికైతే ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకున్నా, ఇవి బాగా మిక్స్ చేసి వేసేసుకుంటే కథం అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి ఏం మిస్ అవుతున్నాయి, ఎల్లిపాయలు ఉండాలి. రైట్, ఎల్లిపాయలు తీసుకొని 3 ఎల్లిపాయలు వేసేసినామంటే, 3 ఎల్లిపాయలు వేసుకున్నామంటే కథం సెట్ అయిపోతుంది. సో కట్ చేసుకొని ఈ 3 ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ వేసి చికెన్ ఒకసారి కలిపి పెట్టుకున్నాం. ఆల్రెడీ కలిపి పెట్టేసిన చికెన్ వేసేసుకున్నామంటే కథం సెట్ ఉడుకుతుంది. మా బంద్ చేస్తున్నది ఇస్తున్నా. సో గాయ్స్, బోటి అయితే అయిపోయింది, ఇది బంద్ చేసిన. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం కలుపుకుందాం, ఎందుకంటే ఈ ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలా. ఇది అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా వేసుకుంటే మంచిగా. నేను ఫస్ట్ ఏంటంటే నేను చికెన్ చేస్తే మెయిన్ ఏంటంటే అసలు ఒక్క చుక్క వాటర్ కూడా పోయాను. వాటర్ ఎందుకు పోయానంటే మంచిగా చికెన్ల నుంచి వచ్చే గ్రేవీ అయితే ఏదైతే ఉందో అదే అలా అయితే మొత్తం మిక్స్ అయిపోవాలా. నేను అసలు వాటర్ దాంట్లో పోయాను, ఎందుకంటే మంచి అదే బాగా టేస్ట్ వస్తుంది. ఆ చికెన్లో ఉన్న టేస్టే బాగా వస్తుంది అన్నమాట. సో దానివల్ల వచ్చిన వాటరే మంచిగా ఎవాపరేట్ అయ్యి దాంట్లోనే బాగా మగ్గుతుంది, కాబట్టి అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మసాలా రైట్ చికెన్ అయితే వేసేసుకున్నా. వావ్, కొత్తలాడుతుంది కదా. సో దీంట్లో నుంచి ఏంటంటే ఇప్పుడు మంచిగా గ్రేవీ అనేది దాని నుంచి వచ్చిన చికెన్ నుంచి వచ్చిన గ్రేవీ బాగా మిక్స్ కావాలన్నమాట దీంట్లో. సో చూద్దాం, అయిపోయిన తర్వాత తినేద్దాం. అయ్యో చిన్న ఇట్లా ఎక్కువ చేయకు మమ్మీ. హాయ్ చెప్పు. బరువులు ఇట్లా హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ ఉంటే అన్నీ పెట్టి నీళ్ళు అంతే, కానీ నువ్వు మై నేమ్ ఇస్ రియాన్. ఐ యామ్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ వ్లాగ్స్. హాయ్ అంతే, అట్నే చేయి. మధ్యాహ్నం దెబ్బలు చెప్పు, ఇలా దెబ్బలు చెప్పు. సబ్స్క్రైబర్స్ అందరికి దెబ్బలు, లైక్ చేయకపోతే దెబ్బలు, కామెంట్ చేయకపోతే దెబ్బలు. చెప్పు చెప్పు నాన్న. దెబ్బలు చూసిరా, దెబ్బలు. సబ్స్క్రైబర్స్ అందరికీ దెబ్బలు, లైక్ కొట్టకపోతే దెబ్బలు. హాయ్ చెప్పురా. దెబ్బలు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ రియాన్ష్. హాయ్. నవ్వుతుండ్రా. తిను నువ్వు ఫస్ట్ తిను. వద్దా? 15 months 14 months ఇప్పుడు 14 నెలలు 14 months. బాయ్. హాయ్. గాడ్, వెర్ ఇస్ గాడ్? హాయ్. దెబ్బలు ఊకే దెబ్బలే, అందరికి దెబ్బలే, అందరికి దెబ్బలు. మమ్మీ బాసన్ ఎట్లా తోముతుంది? చిన్న చెప్పు. మమ్మీ గిన్నెలు ఎట్లా తోముతుంది చెప్పు. మమ్మీ గిన్నెలు ఎట్లా తోముతుంది? డాడీ పంట ఎట్లా నడిపిస్తాడు? బాసన్లు ఎట్లా తోముతుంది మమ్మీ బాసలు అట్లా తోముతుందా? నోస్. వావ్, నైస్. నానికి పప్పి పో, అమ్మమ్మకి పప్పి పో. వా, గుడ్ బాయ్. నాకి తిను. ఆమె తిను ఫస్ట్. ఆమె తినవా? మమ్మీ
అగో డాగ్ వస్తుంది, అగో డాగి పెట్టు బిడ్డ జర నీళ్ళు పట్టు. వాటర్ 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 కొన్ని పాలు తిను 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 మళ్ళీ పాలిచ్చినాక తినబెట్టు.